శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 9 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపార విజయం ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఆవేశపరిచేవారున్నారు. సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి. మితభాషణ ఉత్తమం. ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రత అవసరం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానొద్దు. మేలు జరుగుతుంది. ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయడం మంచిది. నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కొస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూగృహయోగ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుండి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం వం బుధయమ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.